మార్కు సువార్త 10వ అధ్యాయము 28, 29, 30 వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగెను. అందుకు యేసు ఇట్లనెను, అందుకు యేసయ్య అన్నారంట, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఎండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెళ్ళను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రభు అయిన యేసయ్య అన్నారు. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచాలి. ఆమేన్. ఇది కదా కావాలి, ఇది కదా ఆ రోజులు రావాలి. ఏమండి, యేసయ్య అంటున్నారు, ఇదిగో నా నిమిత్తము ఎవరైనా ఏదైనా పోగొట్టుకుంటే ఇప్పుడు ఇహమందు, అప్పుడెప్పుడో కాదు, ఇప్పుడు ఇహమందు నా నిమిత్తము ఏది కోల్పోయినా, ఎండ్లను కోల్పోతే ఎండ్లను, భూములను కోల్పోతే భూములను, అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లిదండ్రులను పిల్లలను, ఏమండి, మీరు నూరంతలుగా ఎండ్లను పొందుతారు. చెప్పేశాను ఇండ్ల ముందు. ఏమండి, నూరంతలుగా పొందుతారు. నా నిమిత్తము పోగొట్టుకున్నారు కనుక మీరు నూరంతలుగా పొందుతారు. స్తోత్రం. హల్లెలూయా. నా నిమిత్తము ఆస్తులు పోగొట్టుకున్నారా, నూరంతలుగా యెహోవామందు ఇప్పుడు పొందుతారు. నా నిమిత్తము అయిన వారిని పోగొట్టుకున్నారా, నూరంతలుగా ఇప్పుడు యెహోవామందు పొందుతారు. నా నిమిత్తము ఎండ్లను లాస్ అయ్యారా, ఇప్పుడు యెహోవామందు నూరంతలుగా పొందుతారు. ఇలాగ ప్రభు అయిన యేసయ్య చెప్తున్నారు. ఎందుకంటే పేతురు గారు అంటున్నాడంట. ఎవరండి? ఎవరు? సీమోను పేతురు గారు అంటున్నారంట, అయ్యా నేను సమస్తమును విడిచిపెట్టి నిన్నే వెంబడిస్తున్నాను. నేనే కాదు, నాతో పాటు ఉన్న వీళ్ళంతా సమస్తమును విడిచిపెట్టి మేము నిన్ను వెంబడించుచున్నాము అని అన్నారంట. స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, పేతురు గారే కాదు, ఇంకా అనేక మంది భక్తులు ఆయన్ని వెంబడించడానికి తమ సర్వస్వాన్ని త్యాగం చేసి వారు ప్రభువుని వెంబడించినట్లుగా లేఖనాల్లో ఆధారాలతో కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. వారిలో ప్రముఖుడైనటువంటి వాడు అబ్రహాము. ఎవరండి? ఒకసారి ఆ అద్భుతమైనటువంటి రమ్యమైన పేరును చెవులు గింగురుమనేలాగా బిగ్గరగా చెప్పండి. ఎవరండి? అబ్రహాము. ఎందుకు అది మధురమైన పేరు అన్నాను అంటే ఆయన సాక్షాత్తు దేవదేవునికే స్నేహితుడు. గట్టిగా మాట్లాడాలి మీరు. సాక్షాత్తు దేవదేవునికే స్నేహితుడు. ఎవరు? అబ్రహాము. సాక్షాత్తు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుతో సూటిగా ముఖాముఖిగా మాట్లాడిన అనుభవము కలిగిన వాడు, విశ్వాసులకు తండ్రి అబ్రహాం. దేశములకు తండ్రి, ఫాదర్ ఆఫ్ నేషన్స్. జనములకు తండ్రి. ఆయన ఇస్సాకుకు మాత్రమే, ఇష్మాయేలుకు మాత్రమే తండ్రి కాదు. మొన్న ఆవిడెవరో ఒక పాట పాడుతారు, ఇశ్రాయేలును ఐగుప్తు చెర నుండి విడిపించినది నీవే గదా
ఆ పాటని ఆమె తూట్లు కుని చేసి పాడుతుంది. ఇష్మాయేలును ఐగుప్తు చెర నుండి విడిపించినది నీవే కదా. అసలు బండి వేసుకుని వెళదాం అనిపించింది నాకు ఆ చర్చికి. ఎవరినంట? ఇశ్రాయేలుని ఏం చేసిందండి ఆంటీ గారు? ఇష్మాయేలుని చేసేసింది. స్తోత్రం. మనం పాడే ప్రతి పాట మైండ్ పెట్టి పాడాలి. మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే దేవుని మహిమను ఆపాదించేటప్పుడు ఒక్క అక్షరం చాలు. ఇశ్రాయేలు, ఇష్మాయేలు ఏమైపోయింది? ఇశ్రాయేలు ఎవరు, ఇష్మాయేలు ఎవరు? అసలు వ్యత్యాసం ఉందా లేదా? ఆ ఆంటీ గారు పాడుతున్నారు, పెద్ద ఆవిడలేండి పాపం. మరి ఆవిడ అలా పుస్తకంలో రాసుకుందో లేదా ఒకవేళ అలాగ మైండ్లో నోట్ చేసుకుందో తెలియదు, కానీ అలా పాడేసింది. అబ్బా, పాటను ఎంత కూనీ చేసింది ఆంటీ గారు అనిపించింది. స్తోత్రం. నా దేవుని పిల్లలారా, నేను ఎందుకు ఈ సంగతులు చెప్తున్నానంటే ఒక్క అక్షరంలో కూడా పదానికి అర్థాలు పూర్తిగా మారిపోతాయి. జాగ్రత్త. ఇశ్రాయేలును నా దేవుడు ప్రేమించాడు. ఇశ్రాయేలును అబ్రహాములో నుండి ఆయన లోకంలోనికి తీసుకుని వచ్చాడు. స్తోత్రం. అబ్రహాములో నుండి ఇస్సాకు, ఇస్సాకులో నుండి యాకోబు, యాకోబునే నా దేవుడు ఎలా మార్చాడు? ఇశ్రాయేలుగా మార్చాడు. స్తోత్రం. ఫాదర్ ఆఫ్ నేషన్స్, జనములకు తండ్రిగా నా దేవుడు అబ్రహామును చేశాడు. ఆ రోజున ఆయన పిలిచాడు, అబ్రామా, నేను చూయించే దేశానికి నీవు రావాలి, నేను చూయిస్తా, నేను దగ్గరుండి నేను నిన్ను నడిపించి నేను నిన్ను తీసుకొని వెళ్ళి నేను చూయించే దేశములో నీవు నివాసము చేయాలి. ఇది నీ దేశం కాదు, ప్రస్తుత ఇరాక్ అని పిలువబడుతున్నటువంటి అప్పటి బబులోను ప్రాంతము నుండి, ఊరు అనేటటువంటి పట్టణము నుండి దేవుడు అబ్రహామును పిలిచి ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళాడు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఊరు విడిచి వెళ్ళడానికి అబ్రహాము ఏమాత్రం ఆలోచించాడో నాకు తెలియదు. దేశం విడిచి మరో దేశానికి వెళ్ళడానికి ఏమని యోచన చేశాడో నాకు తెలియదు. పిలిచిన తోడనే, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడని విశ్వసించి అబ్రాము బయలుదేరి వెళ్ళాడు. సర్వస్వాన్ని విడిచిపెట్టాడండి. తనకు కలిగిన తన భార్యని, తనకు కలిగిన తన తండ్రి ఇంటిని, తన యొక్క సోదరుడు కుమారుణ్ణి, తనకు కలిగిన తన యొక్క దాసీలను, తనకు కలిగినటువంటి మందలను, తనకు కలిగినటువంటి యావదాస్తిని వెంటబెట్టుకుని అమాంతం బయలుదేరి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళేదానికి ముందర ఏం జరిగిందో కూడా నేను మీకు తెలియచేశాను. అబ్రహాము తనను పిలిచిన దేవునితో మాట్లాడాలని తలంచి ఎన్నాళ్ళు సపర్యలు చేసిన ఈ దేవతలు, ఈ దేవుళ్ళు, ఈ విగ్రహాలు నాతో ఏ రోజు మాట్లాడలేదే, ఏ రోజు ఈ స్వరము నాకు వినబడలేదే, ఏ రోజు నా పేరును బట్టి నన్ను పిలవలేదే అని ఒక మంచి ఇనుప పైపు రాడ్ లాంటిది ఒకటి తీసుకొని విగ్రహాలన్నిటినీ కూడా తుత్తునీయలుగా పగలు కొడితే అప్పుడు అబ్రహాము తండ్రి అబ్రహాముని అడిగాడు, ఎరా, నా వ్యాపారాన్ని దివాలా తీసే విధంగా విగ్రహాలన్నిటిని నువ్వేం చేసావు? ఈ చేతులతో కష్టపడి నిర్మించుకున్న విగ్రహాలను నీ చేతులతో ఏం చేసావు? తుత్తునీయులుగా పగలగొట్టావే, నీ మీద కంప్లైంట్ చేస్తానుండని చెప్పి అబ్రహాము విషయమై డైరెక్ట్ గా అప్పటి మహారాజు దగ్గరకు వెళ్ళి కంప్లైంట్ చేశాడు. స్తోత్రం. ఆ రోజుల్లో అప్పటిలో దేవుని ఎదుట, నా దేవుని ఎదుట శూరుడుగా, విల్లును సంధించగలిగిన యోధుడుగా, రోషము కలిగిన వాడిగా, మహాఘనత వహించినటువంటి ఒక వ్యక్తి
రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు బబులోను. అతన్ని గూర్చి గతంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. పరాక్రమశాలంట. ఎవరి ఎదుట? సాక్షాత్తు దేవుని ఎదుట, యెహోవా ఎదుట పరాక్రమము కలిగిన నిమ్రోదు వలే అనే లోకోక్తి కలదు అని బైబిల్లో వాక్యం. అబ్రహాము తండ్రిని కంప్లైంట్ చేసింది డైరెక్ట్ గా నిమ్రోదుకి. స్తోత్ర. ఈ నిమ్రోదు వెంటనే అబ్రహాముని, లోతు తండ్రిని ఇద్దరిని వాళ్ళు ఏకమై ఈ పని చేశారని తలంచి అరెస్ట్ చేసి వాళ్ళని బందీలుగా చేసి ఒక్కరోజు డిసైడ్ చేశాడు ఏం చేయడానికి అని అంటే వాళ్ళని అగ్నిగుండంలో వేయడానికి. స్తోత్ర. వాళ్ళిద్దరిని పట్టుకొని అగ్నిగుండంలో వేస్తే లోతు తండ్రి అప్పటికప్పుడే అక్కడికక్కడే ఆ అగ్నిగుండంలో కాలి బూడిదైపోయాడండి. నుసై మసైపోయాడు. అందుకే నాన్న నీతో నేను వస్తాను అని అడిగినందుకు లోతును వద్దనలేకపోయాడు. అబ్రహాము కారణాన్న లోతు తండ్రి అగ్నిలో కాలిపోయాడు గనుకనే. స్తోత్ర. హల్లెలూయా. అందుకే ఏ కోశాన ఏ రోజున కూడా లోతును అబ్రహాము విడిచిపెట్టడానికి ఇష్టపడాల. లోతు గొప్పవాడయ్యేంత వరకు కూడా వారిరువురు కలిసి నివాసము చేసేటంత అత్యధికంగా లోతు అభివృద్ధి పొందేంత వరకు కూడా లోతు చేయని అబ్రహాము ఏ రోజు విడిచిపెట్టలా. స్తోత్ర. తల్లిదండ్రులు కొడుకు చేతిని విడిచిపెట్టే రోజులు కొన్ని ఉంటాయి. తల్లిదండ్రులు కూతురు చేతిని కూడా విడిచిపెట్టే రోజులు కొన్ని ఉంటాయి. ఏ రోజులు అవి? వివాహ తదనంతరం ఒక అయ్య చేతికి ఆమెను బాధ్యత అప్పగించాక ఆ కుమార్తె యొక్క బాధ్యత నుండి విముక్తులవుతారు తల్లిదండ్రి. స్తోత్ర. అలాగని ఇంకా పట్టించుకొని అక్కర్లేదని బైబిల్ చెప్పడంలా. వివాహ తదనంతరం భార్య వచ్చాక ప్రతి తల్లిదండ్రి ఆ కుమారుడి చేతిని విడిచిపెడతారు. అలాగని తల్లిదండ్రుల బాధ్యత కొడుకుకు ఏమాత్రం లేదని కాదు. స్తోత్ర. బైబిల్లో ఒక వాక్యం ఉంది, తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అని ఉంది. విడిచి అని ఉంది, హత్తుకొను అని ఉంది అని చెప్పి భార్యనే పట్టించుకుంటా తల్లిదండ్రులను పట్టించుకొని అక్కర్లేదని బైబిల్ చెప్పలా. స్తోత్రం. దానికి అర్థము, దానికి భావన అది కానే కాదు. దేవుని బిడ్డలారా, ఆ బాధ్యతను ఎవ్వరూ కూడా విస్మరించడానికి వీల్లేదు. చివరి ఆఖరికి సిలువలో వేలాడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సైతము ఆయన ఒక్క మాట అన్నారు. తన శిష్యుడైన యోహానును పిలిచి, యోహాను అన్నారు, ఇదిగో నీ తల్లి. ఆ తల్లిని పిలిచి అన్నారు ఆయన, ఇదిగో నీ కుమారుడు. స్తోత్ర. కొడుకు యొక్క బాధ్యత సబబుగా నిర్వర్తించగలిగినటువంటి సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కొడుకుగా నీ బాధ్యత ఎంతవరకు నీవు సబబుగా నిర్వర్తించగలుగుతున్నావు? కుమార్తెగా నీ బాధ్యత ఎంతవరకు తల్లిదండ్రుల ఎడల నిర్వర్తించగలుగుతున్నావు? కూతురుగా నీ బాధ్యత ఎంతవరకు నిర్వర్తిస్తున్నావు? కోడలిగా నీ బాధ్యత ఎంతవరకు నిర్వర్తిస్తున్నావు? అత్తగా మామగా నీ బాధ్యత ఎంతవరకు నిర్వర్తిస్తున్నావు? తల్లిగా తండ్రిగా ఎంతవరకు నీ బాధ్యత నిర్వర్తిస్తున్నావు? బాధ్యతలు మీరి ప్రవర్తించొద్దు, జాగ్రత్త. దేవుడు ఒప్పుకోడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లోతు బాధ్యత తనదిగా భావించాడు. చాలా కాలం లోతే తన కుమారుడిగా భావించాడు. స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి వరసకు లోతు ఏమవుతాడండి? కొడుకే అవుతాడు. వాడే నా కొడుకు, వాడే నా కుమారుడు అనే భావనలో అబ్రహాము అలాగే శారా బ్రతికేస్తూ వచ్చారు. స్తోత్ర. వాడికి ఇంటివాడయ్యాక, వాడికంటూ ఒక గుడారం ఏర్పడ్డాక, వాడికంటూ ఒక ఆస్తి ఏర్పడ్డాక
వారి కంటూ కలిసి నివసించలేనంత విస్తారమైన సంపద ఏర్పడ్డాక అప్పుడు అబ్రహాము లోతుని పిలిచి మాటలు పలికాడు, ఇదిగో లోకమంతట దేశమంతా నీ కనుల ఎదుట ఉంది, నీ ఇష్టం, నువ్వు ఎటుగా ప్రయాణం చేస్తావు, నీ ఇష్టం, కనులెత్తి ఒక్కసారి చూడు అనగా కనులెత్తి చూడగా సొదొమ గొమొర్రా పట్టణాలన్నీ కూడా ఎలాగున్నాయంట, యెహోవా తోట వలె. స్తోత్రం. సోయరు పరిసర ప్రాంతాలన్నీ యెహోవా తోట వలె. ఒక్క మాటలో చెప్పాలి అంటే పేరును బట్టి ఏదో వనంలాగా, తోటలాగా ఆ ప్రాంతాలన్నీ కనబడేసరికి ఆశించాడండి. అక్కడికే తన మందలను, తన కుటుంబాన్ని, తన యొక్క భార్యను, పిల్లలను, దాసీలందరినీ కూడా తోలుకొని వెళ్ళిపోయాడు. స్తోత్రం. పిలిచిన పిలుపుకు లోబడిపోయాడు. ఎవరు? గట్టిగా చెప్పాలి ఆ పేరు. ఎవరండి? అబ్రహాము. స్తోత్రం. సమస్తమును కూడా తన తండ్రిని విడిచిపెట్టాడు. తర్వాత నెక్స్ట్ ఏమండి, ఒక మాటలో చెప్పాలి అంటే అబ్రహాముకి తండ్రిని ద్వేషించాలి, కానీ తన బాధ్యత విస్మరించాలి. 75 సంవత్సరాల ప్రాయంలో దేవుడు పిలిస్తే తన తండ్రి చచ్చేదాకా కూడా తండ్రిని విడిచిపెట్టల. స్తోత్రం. తనకు విరోధంగా కంప్లైంట్ చేసిన విడిచిపెట్టల. తాను అగ్నిగుండంలో పడడానికి కారకుడైనా కూడా విడిచిపెట్టల. స్తోత్రం. ఏంటది? బాధ్యత. ఈ రోజున చాలా మంది బాధ్యతలను విస్మరిస్తున్నారు. తండ్రి బాధ్యతను చెప్పండి, గట్టిగా చెప్పాలి, మీరు మాట్లాడాలి. తండ్రి బాధ్యతను, తల్లి బాధ్యతను గట్టిగా చెప్పాలి. విస్మరించేది ఎవరో కాదు, విస్మరించేది మనమే. వాళ్ళు ఎవరోనండి విస్మరిస్తున్నారు అన్నట్టుగా ఫీల్ అయిపోవద్దు. మనమే, నేనే, నువ్వే. స్తోత్రం. తండ్రి బాధ్యతను విస్మరిస్తున్నారు, తల్లి బాధ్యతను విస్మరిస్తున్నారు, కోడలి బాధ్యతను గట్టిగా చెప్పండి, మామ బాధ్యతను, అత్త బాధ్యతను, కుమార్తె బాధ్యతను, కొడుకు బాధ్యతను విస్మరిస్తూ నీ ఇష్టానుసారంగా తిరిగావ, దేవుడు తోలు తీస్తాడు. జాగ్రత్త. స్తోత్రం. ఆయన కూర్చొని లెక్క అడుగుతాడు. నేను నీకు తండ్రినిచ్చా, తల్లినిచ్చా, భార్యనిచ్చా, పిల్లల్నిచ్చా, అన్నదమ్ములనిచ్చా, అక్క చెల్లెలనిచ్చా, నువ్వేం చేసావని అడుగుతాడు. అతనికి అంత ఆపదలు కలగ చేసిన తండ్రి బాధ్యతను మాత్రం అబ్రహాము విస్మరించలేదు. స్తోత్రం. సజీవంగా అబ్రహాము అగ్నిగుండంలో నుంచి నడుస్తూ బయటికి వచ్చాడు. అయ్యగారు ఆదికాండం ఎన్నో వచ్చిన అంటే ఆదికాండంలో గ్రంథస్థం కాబడిన సంగతి యాషారు గ్రంథంలో ముద్రించబడింది. అది యూదులకు అందుబాటులో ఉంది. స్తోత్రం చెప్దామా? యాషారు గ్రంథంలో వ్రాయబడినటువంటి ఉదంతాన్ని మీ కనుల ఎదుట ఉంచుతున్నా. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. పిలిచిన పిలుపుకు లోబడిన అబ్రహాము ఈ రోజున నీవు ఎంతవరకు దేవుని మాటలకు లోబడుతున్నావు, ఎంతవరకు వాక్యానికి విధేయుడు అవుతున్నావు, ఎంతవరకు వాక్యానికి విధేయురాలు అవుతున్నావు. దేవుడు పిలిస్తే నీకున్నదంతా విడిచిపెట్టగలవా? దేవుడు పిలిస్తే ఉన్న ఫలంగా రాగలవా? దేవుడు పిలిస్తే ఆయన చెప్పిన పని నువ్వు చేయగలవా? దేవుడు ఒక బాధ్యతను అప్పగిస్తే సంఘములో నీ బాధ్యతను విస్మరించకుండా నడుం కట్టుకొని నిలబడగలవా? స్తోత్రం. నా దేవుని బిడ్డలారా, బాప్తిసం తీసుకొని యవనస్తులు కేవలము తమ భార్యలు మందిరానికి వెళుతున్నారు అనే ఒకే ఒక్క కారణంతో పరిచర్య భారాన్ని తమ భుజాల మీద వేసుకున్నారు. ఒక్కసారి ఆ బిడ్డల్ని మనం చప్పట్లు కొట్టి అభినందించాలి. పట్టాల గట్టిగా అదే మరి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఏం అవసరం అండి? ఏం అవసరం? అయ్యగారు మందిరానికి వచ్చేవాళ్ళు లేరా? అయ్యగారు మందిరానికి వచ్చే యవనస్తులు లేరా? అయ్యగారు మందిరానికి వచ్చే పురుషులు లేరా? అయ్యగారు మందిరానికి వచ్చేవాళ్ళు లేరా అని అంటే నేనేం సమాధానం చెప్పాలా? అవునా కాదా? ప్రతి ఒక్కరు, స్త్రీలు పురుషులు ఆలోచన చేయండి. ఇది ఒకళ్ళ ఇంట్లోది కాదు, అది ఒక బాధ్యత. మందిరం ఎడల మనకు ఉండాలి. దేవుని ఎడల ప్రభువా అనగానే దేవుడు బలకాలండి. పలుకు విని, నీ పిలుపు విని, నీ ప్రార్థన విని ఆయన ఉలిక్కిపడి, అయ్యా నా బిడ్డ నేనున్నానయ్యా, నా కుమార్తె నేనున్నా, ఇదిగో ఇప్పుడే వస్తున్నా, పరిగెత్తుకుంటా నీకు సహాయం చేయడానికి అనాలా?
మనమేమో ఏ బాధ్యతలు నిర్వర్తించమా, ఏది బాధ్యత పట్టనట్లుగా మన ఇష్టానుసారంగా మనం ఉంటామా? 200 రూపాయల కానుక ఇస్తే అయిపోయిందా? 500 రూపాయల కానుక ఆడ పడేస్తే అయిపోయిందా? బాధ్యత ఏది నీకు? స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారండి. దేవుడు లెక్కడిగే రోజు రాకముందే మీరు సరిచేయబడాలని ఒక ఆత్మీయ తండ్రిగా ప్రేమతోనే నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఇప్పటికీ కూడా దయచేసి బాధ్యతలు విస్మరించొద్దని. ఇంటిలో కుటుంబ బాధ్యతలైన, సంఘములో సంఘ బాధ్యతలైన నా దేవుని బిడ్డలను దేవుళ్ళు లెక్కడుగుతాడండి. ఒకరోజు నేను వదిలేసినట్టుగా వదిలేడు. ఇవాళ నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను. నేను ఎన్నడూ మిమ్మల్ని హెచ్చరించిన. చూస్తా ఉన్నా. ఈవేళ తెలుసుకుంటారు. చూస్తా ఉన్నా. వాల్ పోస్టులు అంటీటాకి వెళ్ళినోళ్ళు ఎవరెవరయ్యా? ఒకసారి నిలబడి ఒకసారి పేర్లు చెప్పు. టకటక పిల్లలు, వాళ్ళు ఎంత పిల్లలు. అయ్యగారు మాకు జీవితం మేము చేసేవాళ్ళంగా. బాధ్యత ఉండాలండి. నీ ఇంట్లో బియ్యం కట్టి ఎవరైనా తీసుకొని చేస్తున్నారా? నువ్వు వెళ్ళిపోయి నువ్వు తెచ్చుకొని చేసుకోవట్లా? నీ ఇంట్లో బాధ్యత ఎవరైనా చేస్తున్నారా? నీ బాధ్యత నువ్వే చేసుకుంటున్నావా? వదిలేసి ఊరుకుంటున్నావా? నీ కుటుంబంలో బాధ్యతల కంటే మందిరంలో బాధ్యతలు ఎక్కువగా నువ్వు నిర్వర్తించాలి. స్తోత్రం చెప్పండి. దీవించబడకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా? ఇవే. సంఘం పట్టదు, బాధ్యత పట్టదు, పరిచర్య పట్టదు. మన పనులు మనం ఎల్లకాలం 365 రోజులు మన పనులే. వాళ్ళ కుండిగలు తోమేది, ఆ డేక్షాలు తోమేది, ఆ పొద్దున వచ్చి వంట చేసిన వాళ్ళే ఆ నలుగురే సాయంత్రం కూడా శుభ్రంగా కడిగి పాపం బోర్లు ఇచ్చి, అప్పటికి వాళ్ళకి తిండి కూడా ఉండదు, తింటాకి తిండి కూడా ఉండదు. ఇంకా ఊగులు ఆడుకుంటూ ఇంటికి పోయి వండుకొని తిని, స్తోత్రం ప్రభు అందరూ తిన్నారు అంతే చాలు ఆయన అని అనుకొని మంచి ఇళ్ళు తాగి తృప్తి పడుతున్నారు చాలామంది. జరుగుతుందే నేను చెప్తున్నా, జరగంది నేను చెప్పట్లా. ఎందుకంటే కల్పనా కథలు నా నోటికి రావు. మన బాధ్యతగా మనం దేవుని సంఘంలో ప్రవర్తించుదుముగాక. బాధ్యతగా మన గృహంలో మనం ప్రవర్తించుదుముగాక. నీ బాధ్యత నీ భర్త ఎడల సబబుగా నిర్వర్తించుదుముగాక. నీ బాధ్యత నీ భార్య ఎడల ఖచ్చితముగా నిర్వర్తించుదువుగాక. తల్లివిగా తండ్రివిగా నీ బాధ్యత నీ పిల్లల ఎడల, నీ కడుపును పుట్టిన నీ కొడుకు ఎడల, నీ కుమార్తె ఎడల ఖచ్చితముగా నీవు నిర్వర్తించుదువుగాక. నిన్ను కనిన నీ తల్లిదండ్రులకు వారి ఎడల నీ బాధ్యత నీవు సబబుగా నిర్వర్తించుదువుగాక. తనకు బాధ పెట్టిన, తనను అగ్నిలో వేయించిన, రాజుగారికి కంప్లైంట్ చేసిన తన బాధ్యతను మాత్రం ఏమాత్రం అబ్రాము విస్మరించరా. స్తోత్రం. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న బిడ్డ, ఎంతవరకు నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తున్నావు? నా మాటలు ముగించడానికి ముందు మరో వ్యక్తిని కూడా నేను మీకు జ్ఞాపకం చేశానండి. ఎవరండి? దైవజనుడు ప్రవక్త అయినటువంటి ఏలియా గారు వెళ్ళారంట. ప్రభు అన్నారట, నీవు లేచి నువ్వు బయలుదేరి, నీ శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట ఉన్నది, నువ్వు వెళ్ళాలి బయలుదేరి అంటే. ఆయన బయలుదేరి నడుచుకుంటూ వెళుతుంటే చాలా దూరం వెళ్ళాక షాపాతు కుమారుడైన ఎలీషా కనపడ్డాడంట. అతనట 12 అరకలను లైన్ లో పెట్టించాడంట. స్తోత్రం. చివరి 12వ అరక ఆ పగ్గాలు ఎవరి చేతిలో ఉన్నాయంట? దైవజనుడైన ఎలీషా చేతిలో ఉన్నాయంట. అప్పటికైన దైవజనుడు కాల, సాధారణమైన సాదాసీదా వ్యక్తి. స్తోత్రం. సాధారణమైన సాదాసీదా వ్యక్తి పట్టుకొని రెడీగా 100 ఎకరాల భూస్వామి, 100 ఎకరాలకు ఆసామి, కోట్లకు కోట్లు ఐశ్వర్యం కలిగినటువంటి ఆసామి అతను కంటపడ్డాడంట. ప్రభువా ఇతనేనా? ప్రభువా నీవు ఏర్పరుచుకున్నది ఇతనేనా అని ఒక దైవజనుడు అడిగాడు. దేవుడు అన్నాడు, నేను ఏర్పరచుకుంది అతనిని కాదు, ఇంకొకడు. ఆయన అన్నాడు,
తండ్రిని పిలిచి, ఏమయ్యా నీకు ఇంకా కుమారులు ఉన్నారా అని అంటే, ఉన్నాడయ్యా, కడగూటి వాడు ఉన్నాడు, వాడి పనిలో వాడు ఉన్నాడని అంటే, పిలిపించు మరి అన్నాడంట. అలాగా దైవజనుడు, ప్రవక్త, దీర్ఘదర్శి, న్యాయాధిపతి అయిన సమూయేలు అడిగినట్లుగా ప్రవక్త అయిన ఏలియా అడగల దేవుణ్ణి. స్తోత్ర. దేవుడు అన్నాడంట, 12 అరకలు ఉంటే ఒక్కడే దున్నుతాడు 12 అరకలను పట్టుకొని. 12 మంది ఉంటారుగా అరకమిటి వెళ్ళేవాళ్ళు. ప్రభు అన్నాడంట, వెళ్ళి షాపాతు కుమారుడైన ఎలీషా మీద అభిషేకం చేసేసేయి. స్తోత్ర. 12 మందిలో గుర్తించి నేరుగా తన మీద ఉన్నటువంటి దుప్పటి అనగా షాలును తీసి ఆ షాలువాను ఎలీషా మీద వేసేసాడు. స్తోత్రం కలుగును గాక. అభిషేకం దిక్కున ఎలీషా మీదకి దిగి వచ్చింది. దైవజనుడు ఎలీషా అంటున్నాడు, అయ్యా నాకు కొంచెం సమయం ఇస్తే గనక వీటిని వధించి గొర్రె నూగలతో నేను ఆహారాన్ని విందును సిద్ధం చేసి నేను వచ్చి నిన్ను వెంబడించేస్తాను అన్నాడు. స్తోత్ర. తన సమస్తాన్ని విడిచిపెట్టి పిలుపుకు లోబడి ఆయన మాటకు విధేయుడైనటువంటి ఎలీషా వలె నీవు నేను ఉందుముగాక. లోబడతావా? తడొక్కొక్కసారి బిల్డప్ ఇస్తున్నాడంట. ఏంటండి చెప్పండి, నేను చెప్పిన మాట ఒకసారి చెప్పండి, బాగుంటుంది కదా, మంచి మాటే కదా. తడొక్కొక్కసారి ప్రభు అయిన యేసయ్య దగ్గరకు వచ్చి ఒక ఆయన బిల్డప్ ఇస్తున్నాడంట. ఏమని? అయ్యా సమస్తమును విడిచిపెట్టి స్వామి నిన్నే వెంబడిస్తున్నావు స్వామి, శివరాఖరకు నువ్వేం చేస్తావు మరి అని అంటున్నాడంట. మాటి ప్రభు వారు విన్నారు. స్వరమెత్తి ఈ మాట మాట్లాడారు. ఏమని? ఇప్పుడు ఇహమందు, చదవండి ఒకసారి. ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఎండ్లను, నూరంతలుగా, గట్టిగా చెప్పండి ఒకసారి ఆ మాటని. ఎన్నంతలుగా? నూరంతలుగా. 30 కాదు, 60 కాదు, 100 ఎండ్లను. ఎవరికి 100? ప్రతి ఒక్కరికి కాదు. ఎవరికి? ప్రభు నిమిత్తము వదులుకున్న వారికి, ప్రభు నిమిత్తము విడిచిపెట్టిన వారికి, ప్రభు నిమిత్తము నష్టపోయిన వారికి, ప్రభు నిమిత్తము చేజార్చుకున్న వారికి యెహోవానే ఇస్తాడంట. ఆమేన్. ఉండంగానే ఇస్తాడంట. ఆమేన్. స్తోత్ర. అప్పుడెప్పుడు పొయ్యా కాదంట, ఉండంగానే, ఈ భూమి మీద ఉండంగానే ఆయన ప్రతిఫలం మనకి దయచేసే దేవుడంట. అదేమంటే మనోళ్ళు అంటారు, పోయినాకంటే అప్పుడప్పుడు ఎవడు చూస్తాడండి అయ్యగారు అని. అందుకే మనం అట్ట అనుకోపోతామని అపార్థం చేసుకుంటావేమోనని ప్రభు డైరెక్ట్ చెప్తున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు అయ్యా, ఇప్పుడు అంటే యెహోవానే, ఉండగానే, నీవు చూస్తూ ఉండగానే, అంటే నా దేవుని కార్యాలు మనం కళ్ళారా చూస్తాము అని అర్థం. స్తోత్ర. హల్లెలూయా. అప్పుడెప్పుడు రాజేవుడో అని అనుకోకుండా, అప్పుడెప్పుడు ఎవడో చూడబోయాడు అని అనుకోకుండా, ఏమాత్రం ఉలికిపాటు పడకుండా నా ప్రభు అన్నాడు, ఇదిగో సీమోను, నువ్వు అట్లాగు నేను చెప్పే 2 మాటలు విను. ఇదిగో ఇప్పుడు యెహోమందు నీవు ఇల్లు కోల్పోయావా, ఎళ్ళని, అది కూడా 100 ఏమంటే ప్రాపర్టీస్ కోల్పోయావా, వాటిని అంటే భూములను. స్తోత్రం. దేవుడు మరి అబ్రహాం ఎంత భూమి వదులుకొని వచ్చాడు నాకు తెలియదు, కానీ అబ్రహాముకు మాత్రం ఏకంగా దేశాలనే దేవుడు రాసి ఇచ్చేసాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఆమేన్. ఇలాగా మనకు తెలియకుండానే దేవుడు అబ్రహామును దేశాలుగా నా ప్రభు అబ్రహామును స్థాపించాడు. స్తోత్ర. ఇప్పుడు అమెరికా దేశం అంతా యూదుల అండర్లోనే ఉంది, బ్రిటన్ దేశం అంతా యూదుల అండర్లోనే ఉంది, ఇశ్రాయేలు దేశం అంతా యూదుల అండర్లోనే ఉంది. తెలియకుండా ఇది ఎవ్వడికి తెలియని సీక్రెట్ ఇది. స్తోత్ర. నా దేవుని బిడ్డలారా, ఒకానొక సమయాన్ని దేవుడు వీటన్నిటిని కూడా ఏం చేస్తాడండి? ఒక్కటిగా చేసేస్తాడు. నా దేవుని వాగ్దానాలు అక్షరాల నెరవేరుతాయి. ఈ రోజున
నేను నష్టపోయాను, నేను పోగొట్టుకున్నాను, నాకేమీ లేదు, దేవుణ్ణి నమ్ముకున్నానన్న పేరే కానీ నా దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, నన్ను దీవించలేదు అంటే నువ్వు చేయాలా? నువ్వు చేసేది నువ్వు చేయాలా? దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. స్తోత్రం. నువ్వేం చేయకుండా బాధ్యతలు పట్టుకొని నీ ఇష్టానుసారంగా ఉంటా. నన్ను దేవుడు దీవించలేదు, నాకెళ్ళే చూడలేదు, నన్ను గొప్పవాడిని చేయలేదు, నన్ను గొప్పదాన్ని చేయలేదు అని అనుకుంటా ఉంటే సనిగినట్టుగా ఉంటావు. ఇంకెప్పుడు నువ్వు లేచేది? ఎక్కలేని ఎత్తైన కొండను నన్ను ఎక్కించు. ఎక్కలేని ఎత్తైన కొండ మనం ఎక్కాల. ఏ కొండది? యెహోవా నీ పర్వతమును ఎక్కదగిన వాడెవడు? స్తోత్రం. యెహోవా పర్వతమును ఎక్కదగిన వాడెవడు? అక్కడ తేటగా లిస్ట్ రాసేసాడండి. అలాంటి అనుభవాలు మనం కలిగి జీవించుదుముగాక. నా దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మీరు వీడియోస్ ఫాలో అవ్వండి. ఆత్మీయంగా ప్రతి సందర్భంలో మీ ఆత్మలను నా దేవుడు బలపరుస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఆలోచించండి. అబ్రహాము విడిచిపెట్టాడు. రెండోది ఎలీషా దైవజనుడు విడిచిపెట్టాడు. ఇంకా మనం చూసినట్లయితే ఒక్క మాటను చెప్పి నేను ముగించేస్తాను. బైబిల్ గ్రంథంలో తన సర్వస్వాన్ని విడిచిపెట్టాడండి ఒక ఆయన. ఎవరైనా అని మనం చూసినట్లయితే యోసేపు కనబడుతున్నాడు. స్తోత్రం. యోసేపు కనబడుతున్నాడు. యోసేపు బాల్యము నుండి దైవికంగా పెరిగినటువంటి బిడ్డ. యోసేపు బాల్యము నుండి దైవిక తలంపులతో, దైవిక ఆలోచనలతో, దైవిక సంబంధమైన ప్రణాళికలతో పెంచబడుతున్నటువంటి బిడ్డ. ప్రత్యేకంగా పెరిగినటువంటి బిడ్డ. స్తోత్రం. మీరు ఆలోచిస్తే యోసేపు ఒక్కడే కాదు, కడగోటివాడు యాకోబుకి ఇంకొకడు ఉన్నాడు. ఎవరు? బెన్యామీను. వలకబోస్తే తన ప్రేమంతా ఎవరి మీద వలకబోయాలా? కడగోటి వాడైన బెన్యామీను మీద వలకబోయాలి. కానీ చిత్తం ఏంటో చాలా విచిత్రం. అతడు బాల్యము నుండే రాజవస్త్రాలు ధరిస్తూ వచ్చాడు. స్తోత్రం. నాకు రాజవస్త్రాలు తొడుగు నా తండ్రి అని యోసేపు ఏ రోజు తండ్రిని బలవంతం చేసి అడిగి కొనిపించుకోరా. ఏంటో రంగురంగుల విచిత్రమైన నిలువుటంగీలు అంటవి. స్తోత్ర. అంటే రాజరికం పుట్టుకలో నుండే దేవుడు అతన్ని వాడుకుంటూ నడిపిస్తూ తీసుకుని వస్తున్నాడు. అతని భవిష్యత్ ఏంటో ఆ వస్త్రాలలోనే దేవుడు చూపిస్తూ వచ్చాడు. కానీ అన్నలు దానిని గ్రహించలేకపోయారు. స్తోత్ర. 80 సంవత్సరాలు తిరుగులేని పరిపాలన, తనది కాని దేశం. ఏ దేశానికైతే బానిసగా వెళ్ళాడో ఆ దేశంలోనే ఒక్కిష్టాన్ని అనుభవిస్తూ వచ్చాడు. స్తోత్ర. యాషారు గ్రంథంలో యోసేపు చరిత్ర చదువుతుంటే కళ్ళంట నీళ్లు పటపట రాలిపోతాయి. ఎందుకో తెలుసా? ఎవరూ లేరని, తోడెవరూ లేరని, వెనక ముందు ఏమాత్రము ఆలోచించేవారు కానీ అడిగేవారు కానీ లేరని యోసేపుకు 12 సంవత్సరాల జైలు శిక్ష విధించడండి అధికారి. స్తోత్ర. పోతీఫర్ భార్య పేరు రాసుకోండి. ఆదికాండం తెరిచి పోతీఫర్ భార్య అని అన్న చోట పేరు రాసుకోండి. యాషారు గ్రంథంలో అమ్మాయి పేరు జలీకా అని రాస్తుంది. స్తోత్రం. ఏం పేరు? జలీకా. మన ఆదికాండంలో ఉండదు ఆ పేరు. ఆ జలీకా ఒక సాక్ష్యం ఇచ్చిందంట తన భర్తకి. అయ్యా, వాడు నన్ను బలాత్కారం చేయబోయాడు. నీవు బానిసగా ఎవరినైతే ఇంటికి తీసుకొని వచ్చావో వాడు నన్ను బలవంతం చేయబోయాడు. ఇదిగో వాడి వస్త్రాలు ఇక్కడే ఉన్నాయి అని అన్నప్పుడు కోపముతో రౌద్రుడై యజమాని అయిన తన భర్త అయినటువంటి అధికారి అయినటువంటి పోతీఫర్ ఒక్క మాట అధికారికి చెప్పాడంట. ఇదిగో వాడికి కఠిన శిక్ష విధించి తీరాలి. అప్పుడు వెళ్ళన్నాడంట, ఇదిగో నేను నాకున్న సమస్తము నేను నీకు అప్పగించాను, ఒక్కటి తప్ప. ఇదిగో నా భార్యను తప్ప సమస్తము, నా ఇల్లంతా
నా యావదాస్తిని నీ చేతుల్లో పెట్టి నీకు అప్పగించాను కదా, ఎందుకు ఇలా ప్రవర్తించావు అని అడిగినప్పుడు యోసేపు ఒక్క మాటే మాట్లాడాడట, నా యజమానుడా, నా యజమానురాలు చెప్పినదంతా అబద్ధమే, ఒక్కసారి నా ఎడల దయ ఉంచి పరిశీలన చేయాలి అని ఆలోచించాలి అని అడిగితే అతని ఎడల జాలి కలిగి పోతీఫరు ఆలోచిస్తూ ఉండగా అక్కడున్న జడ్జి ఇలాగా మాట్లాడాడట. ఏమని అంటే, ఒక్కసారి అతని వస్త్రాలు నా సముఖానికి తెప్పించండి, నేను పరిశీలిస్తా. ఆ వస్త్రాలు ఎదుటి వైపుగా చిరిగి ఉన్నాయో, ఆ వస్త్రాలు అతని వెనుక వైపుగా చిరిగి ఉన్నాయో చూసి అతడిస్తున్న సాక్ష్యాన్ని దానిని నేను తీసుకుని ఈ తుది తీర్పుని నేను ఇస్తాను అని చెప్పినప్పుడు వస్త్రాలు తెచ్చి చూపగా అవి చిరిగిన సందర్భాన్ని బట్టి అతని యందు ఏ నేరమూ లేదు అని ప్రకటించి అయినను ఇతనికి 12 సంవత్సరాల శిక్షను వేస్తున్నాను అని చెప్పారట. స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల శిక్ష. కానీ యోసేపు అనుభవించిన శిక్ష కాలము 14 సంవత్సరాలు. స్తోత్రం. మన ఆ మధ్య చెప్పాను, 2 ఏళ్ళు అదనంగా యోసేపు శిక్షించబడ్డాడు. స్తోత్రం. ఎన్నేళ్ళు? అది అదనం. ఎందుకు అంటే, సర్వస్వాన్ని విడిచిపెట్టిన, తన వారిని విడిచిపెట్టిన, తనకంటూ ఏదీ లేకపోయినా యెహోవా ఎలోహింనే ఆరాధిస్తూ వచ్చాడు. అది చెరలో ఉన్నా, అది ఒకవేళ దాస్య గృహంలో ఉన్నా, అది పోతిఫరు ఇంట్లో ఉన్నా యెహోవా ఎలోహింని ఆరాధిస్తూ వచ్చాడు. స్తోత్రం. యోసేపుకున్న విశ్వాసము నిరీక్షణల్లో ఒక్కటే, ఎవరు? నా దేవుడు నన్ను చెరలో నుండి విడిపిస్తాడు. ఒకానొక రోజున ఉన్నట్టుండి అదే చెరలోనికి పానదాయకుల అధికారి, భక్షకారుల అధికారి వచ్చి పడ్డారు. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకొని, మేము పలానా నీవేనా యోసేపు అంటే, ఇప్పటికి ఎంతకాలంగా నీవు ఉన్నావు? అయ్యా, నేను 12 సంవత్సరాలుగా ఉన్నా, నాకు విడుదల సమయం వచ్చేసింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు అలా మాటల్లో ఉండగానే వారిని గురించి, వారి కలిగిన కలల గురించి యోసేపు వివరించగా ఆ కలలను బట్టి భక్షకారుల అధికారి తలను ఫరో ఏం చేస్తున్నాడంట? వేలాడదీయిస్తున్నాడు ఉరికొయ్యకి అని చెప్పాడు. పానదాయకుల అధికారి మరలా తిరిగి ఫరోకు గిన్నె అందిస్తాడనే దర్శనాన్ని వివరించి చెప్పాడు యోసేపు. వాళ్ళు వెళుతూ ఉండగా పానదాయకుల అధికారికి యోసేపు అడిగినటువంటి ఒక్క మాట, నీవు వెళ్ళి నన్ను గురించి రాజుకు మనవి చేయి. ఎవరిని ఆశ్రయించాడో చెప్పాలి. మనుషులని. కొంచెం గట్టిగా చెప్పాలి. ఎవరిని ఆశ్రయించాడు? మనుషుల్ని అనండి. మనుషులమైన మనం కూడా కొన్ని సందర్భాల్లో ఎవరిని ఆశ్రయిస్తూ ఉంటాం? మనుషులను నమ్ముకొని మబ్బెపడ్డాను, మనుషులను నమ్ముకొని మబ్బెపడ్డాను, నా కోటవని చెంతకు చేరాను, శక్తివంతుడా నా కోటవని చెంతకు చేరాను, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు. వెనక వరకు దగ్గరగా పాడుదా. నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. హల్లెలూయా. తరచు జలిక జైలు దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇస్తా ఉన్నట్ట, ఇదిగో ఎప్పటికైనా మించిపోయిందేం లేదు, నేను చెప్పినట్టు గనక నువ్వు ఉన్నావా
నిమిషాల్లోనే, వితిన్ సెకండ్స్లో నిన్ను బయటికి తేగలిగిన సత్తా సమర్థత నా దగ్గర ఉంది. ఏమంటావు అని తరచూ వెళ్ళి అడుగుతుందంట. అయినా యోసేపుకు ఒప్పకపోయేసరికి యోసేపు శిక్షను పెంచమని తన భర్త ద్వారా ఆర్డర్స్ పాస్ చేయించిందంట. స్తోత్రం. చేతుల సంఖ్యలే అని మనం అనుకుంటాం. కొంతకాలం గడిచాక కాళ్ళకు బొండలు వేయించిందంట. యోసేపుని ఇనప సంఖ్యలు ఏం చేసినాయంట? బాధించినాయి అని బైబిల్లో రాస్తుంది. స్తోత్రం. కాళ్ళకు బొండలు కూడా బిగించిందంట. అయినా తన ప్రవర్తనలో ఏమాత్రము మార్పు రాలా. కొడితే పోలా, ఒప్పుకుంటే పోలా, కోట్ల ఆస్తి కలిసి వస్తుంది అనుకున్నాడా? ఏమాత్రం ఆశించలా. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నాకు జ్ఞాపకం వస్తుంది ఎవరయ్యా అంటే మోషే. ఫరో యొక్క కుమార్తె అనిపించుకున్నటకు అతడు ఇష్టపడలేదు, కానీ ఐగుప్తు దేశములో ఉన్న సకల లాంఛనాలు సుఖభోగాలన్నిటినీ అతడు ఆశించలేదు, కానీ దేవుని ప్రజలతో నిందయే గొప్ప భాగ్యమని ఎంచాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడదాం. కొట్టాలి. ఆమె పిలిచిన పిలుపు కొరకు తన సర్వస్వాన్ని త్యజించాడు మోషే. దేవుని పిలుపు కొరకు తన సమస్తాన్ని త్యాగం చేశాడు అబ్రహాము. దేవుని పిలుపు కొరకు ఆస్తిని సైతం త్యాగం చేశాడు ప్రవక్త అయిన ఎలీషా. దేవుని పిలుపు కొరకు సమస్తాన్ని త్యజించి దేవుడు తనకు ఎక్కడ సింహాసనాన్ని సిద్ధపరిచాడో అక్కడకు చేరేంత వరకు ఒక బానిసగా మిగిలిపోయాడు. ఎవరు? యోసేపు. స్తోత్రం. ప్రతి నిత్యము చిటక వేసి వార్నింగ్ ఇస్తా ఉంటే ఒక ఆడగూతురు పౌరుషం ఉండి, రోషం ఉండి, చెరసాల్లో ఉండి కూడా యోసేపు మౌనంగా ఉన్నాడు. దేవుని నీతి న్యాయాలకు వ్యతిరేకంగా ఏమాత్రము ప్రవర్తించలేదు. స్తోత్రం. నా దేవుని బిడ్డ, అందుకే యోసేపుని ఎందుకు దీవించాడు? అనాలి గట్టిగా. ఎందుకు దీవించాడు? ఈ రోజున ఏమైనా మనం దేవుని కోసం త్యాగం చేశామా? మనం ఏదైనా దేవుని కొరకు పోగొట్టుకున్నామా? మాటికి వచ్చి అంటాడంట, అయ్యో నీ కోసం మేము సమస్తాన్ని విడిచి నిన్ను వెంబడిస్తున్నాం. ఈ రోజున నీ స్వరం ఏంటి? ఈ రోజున నీ పలుకేంటి? ఈ రోజున నీ మాట ఏంటి? దేవుని కొరకు ఇదే కాదండి, దేవుని కొరకు ఏదైనా చేయగలిగే త్యాగ గుణం మనం కలిగి ప్రభు మహిమార్థమై జీవించుదుముగాక. భారంగా భావించొద్దు, దేవుని కొరకు బాధ్యతగా భావించు. త్యాగం చేసేస్తున్నానని భావించొద్దు. అది నా ధర్మము, అది నా బాధ్యత అని గుర్తెరుగు. స్తోత్రం. అది నా ధర్మం, అది నా బాధ్యత. నా దేవుని పనిలో పాలుభాగస్తుని కావడం నా బాధ్యత. నా దేవుని పరిచర్యలో పాల్గొనడం నా బాధ్యత. నా దేవుని కొరకు శ్రమించడం నా బాధ్యత అని బాధ్యతగా స్వీకరించు. దేవుడు నీ బాధ్యతలను చూసుకుంటాడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అనండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు అంతా బాగానే ఉంది, కానీ 12 ఏళ్ళు శిక్ష అయిపోయింది కదా, మరి 2 ఏళ్ళు శిక్ష ఎందుకు పొడిగించబడింది అంటే, ఆ 2 ఏళ్ళు ఆ యోసేపు ఆధారపడేది ఎవరి మీద? మనుష్యుల మీద. మనుష్యులను నమ్ముకుని ఏమైపోయాడు? మభ్యపడ్డాడు. స్తోత్రం. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఫరోను ఆశ్రయించాలనుకున్నాడు, మనుష్యుడైనటువంటి పానదాయకుడిని ఆశ్రయించాడు. నువ్వు ఆశ్రయించవలసింది వాడిని వీడిని ఎవడెవడో కాదు, నువ్వు ఆశ్రయించవలసింది ఎవరిని? మనోళ్ళు అడిగారు, అయ్యగారు ఎమ్మెల్యే గారు వచ్చాడు కదా, మరి ఏమన్నా అన్నారు. ఏందండి అది?
ఎమ్మెల్యే గారు వచ్చారు కదా మరి ఏమన్నా అని అన్నారు. ఎమ్మెల్యే వచ్చినా, ముఖ్యమంత్రి వచ్చినా, మినిస్టర్ వచ్చినా, ఎవరు వచ్చినా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరి దగ్గర మనం చేయి దాసింది లేదు. మనకుంటే చేసాం, లేకపోతే మౌనంగా మందిరంలోనే జరిగిస్తా వచ్చాం. ఇదే రోషంతో మీరున్నారు అంతే. స్తోత్రం. 10 మందికి మనం పెట్టగలగాలి కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి మనం చేయి చాపొద్దు అంతే. స్తోత్రం. హల్లెలూయా. అప్పటి నుంచి ఇప్పటిదాకా, పెద్దయ్య గారి దగ్గర నుంచి ఇప్పటిదాకా మనం ఎక్కడికి వెళ్ళాలా, ఎవరిని కూడా ఏ కానుక అడగబోం అంతే. అడగబోం. దేవుడే మనల్ని నడిపించాలి, దేవుడే మనల్ని పోషించాలి, దేవుడే తన కార్యాలన్నిటినీ కూడా దగ్గరుండి ముందుండి జరిగించాలి. ఆ దేవుని కార్యాలకు మనము చేయూతనివ్వాలి. నా దేవుని బిడ్డలారా, ఏడకపోయి ఏదో తెచ్చుకొని మనం చేసుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే అలా వెళ్ళామంటే వాళ్ళు అవమానించేది ఎవరిని ముందు? దేవుణ్ణి. మీరు కార్యక్రమాలు చేసుకుంటా మా కాడకు వస్తారు ఏందిరా అని అంటారు. మరి స్తోత్రం. అవసరమా మాట మనకి? అక్కర్లా. ఉన్నదానిలో చేసుకుందాం, ఒద్దిగ్గా చేసుకుందాం. అవసరమైతే వచ్చిన వాళ్ళకి కాస్తంత భోజనం పెట్టి పంపిద్దాం. అది నా నినాదం, అదే మీ నినాదం కావాలి. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, యోసేపును అందుకే దేవుడు ఏం చేశాడండి? చెప్పండి ఏం చేశాడు? అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. గోతిలో నుంచి ఎక్కడికి తెచ్చాడు? ఒంటరిగా ఉంటాడా గోతిలో, లేకపోతే గుంపుతో ఉంటాడు? చెప్పండి. ఒంటరిగా ఉన్నాడు. ఎక్కడ తెచ్చాడు? గోతిలో నుంచి సంతలోకి తెచ్చాడు. సంత అంటే ఎట్లా ఉంటుందండి? ఒకసారి ఆలోచించండి. ఇసకేస్తే రాలనంత జనం. స్తోత్రం. అక్కడికి వచ్చాడు. ఎవరో పిలిచినట్టుగా ఒక ఆయన రథం వేసుకొని రాజవస్త్రాలు వచ్చి నడుము మీద చేయబెట్టుకొని ఉంచున్నాడు. ఎవరెదురుగా? ఆ ధర్మించు చూసుకుంటూ వస్తున్నాడు. ఒక్కొక్కడిని. మన గేదెను కొనేటప్పుడు కానీ అన్ని చూస్తారు, చూసారు? ఆ మాదిరిగా మచ్చలు, సుళ్ళు మొత్తం చూసుకుంటూ వస్తున్నట్టుగా ఈడిని వాణ్ణి అరే ఎడిదిరిగి మొత్తం చూసుకుంటూ వచ్చాడు. యోసేపు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఇలాగా. హల్లెలూయా. యోసేపు చూస్తున్నాడు. అధికారి అన్నాడు, యోసేపును నిలువెల్ల పైనుంచి కిందకు చూసి, ఇతడు నాకు కావాలి, అతని కొరకు ఎంత చెల్లించాలి? వెండి నాణ్యాల కాసుల సంచిలో నుంచి తీసి ఇచ్చి యోసేపును కొని బానిస బ్రతుకు నుంచి విడిపించి నేరుగా రథం మీద ఎక్కించుకొని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఫస్ట్ టైం యోసేపు రథం మీద కూర్చున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఏ రథం మీద అయితే యోసేపు ఎక్కాడో ఆ రోజు ఏమని తలంచాడో నాకు తెలియదు, కానీ ఆ దేశపు రాజు కలిగిన 2వ రథం మీద నా దేవుడు యోసేపును మరలా ఎక్కించాడు. స్తోత్రం. కొట్టండి కొడితే గట్టిగా కొట్టాలి. ఆమేన్. ఫరో ఇంట్లో వస్త్రాలు మార్చబడ్డాయి. యోసేపు వస్త్రాలు, బానిస వస్త్రాలు తీసేసి సాధారణమైన వస్త్రాలు యోసేపుకి తొడిగించాడు. నమ్మకంగా కొనసాగుతున్నాడు. నమ్మకత్వం చూశాడు. వీడు నా బిడ్డలాగా నా ఇంట్లో ఉన్నాడే అని తలంచి యోసేపుకి సమస్త బాధ్యతలు ఫరో అప్పగించాడు. స్తోత్రం. యోసేపు ఫరోకి కొడుకు కంటే ఎక్కువైన వానిగా కనబడ్డాడు. బాధ్యతలన్నీ నమ్మకంగా నిర్వర్తిస్తూ ఉండగా జరిగిపోయింది జరగవలసింది. ఎందుకంటే యోసేపు ఉండాల్సింది ఫరో ఇంట్లో కాదు. ఎక్కడ ఉండాలా? సింహాసనం మీద. సింహాసనం మీదకి వెళ్ళాలంటే ముందు ఎక్కడికి వెళ్ళాలా? ఇశ్రాయేలుకు నాయకుడు కావాలంటే ముందు ఎక్కడికి వెళ్ళాలా? మందను కాయాల. స్తోత్రం. సింహాసనం మీద కూర్చోవాలి అంటే ముందు ఎక్కడికి వెళ్ళాలా? చెరసాల్లోకి వెళ్ళాలా. వెళ్ళాడు. 12 ఏళ్ళు కూర్చున్నాడు. విడుదల అయిపోతున్నాను అనుకున్నాడు. నిరుత్సాహం ఎదురైంది. ఎక్స్ట్రా 2 సంవత్సరాలు
బుద్ధి నేర్పాలని దేవుడు తలంచాడు. నీవు మనుషుల మీద ఎప్పటికీ ఆధారపడవద్దు, నీవు నా మీదనే ఆధారపడాలి. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, నెమ్మది లేదు. పొదువైనది యేసయ్యా సమాధానం, ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. హల్లెలూయా. చివరి శ్వాస వరకు, లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఇక నాకెవరు, మనుషులు తప్ప దేవుడైతే సహాయం చేయలేడు అని అనిపించిన, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కూడా కలగ చేసుకోడు అని నీ బుద్ధికి తోస్తూ ఉన్నా కూడా, ఆ సమయంలో కూడా నీకు ఆధారపడవలసిన ఒకే ఒక్క ఆధారం దేవుడు. స్తోత్రం. దేవుడు కూడా సహాయం చేయడేమో అని నీ మనసులో తోస్తున్నప్పుడు కూడా ఆ కొంచెం నిరీక్షణ మాత్రం నువ్వు విడిచిపెట్టద్దు. నా దేవుడు నాకున్నాడు, ఆయన నాకు అండగా ఉన్నాడు, ఆయన నా కోటగా ఉన్నాడు, ఆయన నాకు ఆధారంగా ఉన్నాడు, ఆయన నా దుర్గంగా ఉన్నాడు, ఆయన నా కేడంగా ఉన్నాడు, ఆయనే నాకు డాలుగా ఉన్నాడు, ఆయనే నా ఖడ్గంగా ఉన్నాడు అని విశ్వాసంతో యుద్ధ భూమిలో నిలబడ్డాడు దావీదు. గొల్లియాతును చంపడానికి ముందు దావీదు వేటిని చంపాల్సి వచ్చిందండి? సింహాన్ని, ఎలుగుబంటిని చంపాల్సి వచ్చింది. దేవుడు అక్కడ ట్రైనింగ్ చేశాడు. గొల్లియాతును చంపడం ఏమైంది? సులువయ్యింది. స్తోత్రం. ఇశ్రాయేలు మీద నాయకుడుగా చేసే ముందు మందన మేపు బాబు అన్నాడు. అక్కడ ట్రైనింగ్ చేశాడు. ఇశ్రాయేలీయులను నడపడం సులువయ్యింది. స్తోత్రం. ఇది ట్రైనింగ్. దేవుడు మనకేం చేస్తుంటాడండి? అప్పుడప్పుడు ట్రైనింగ్ చేస్తుంటాడు. దుఃఖపడుతూ మదన పడుతూ, ఏంటా ఇలా జరుగుతుంది, ఎందుకా ఇలా జరుగుతుంది, ఈ పరిస్థితులు ఏంటా అని నువ్వు వాపోవద్దు. నిరీక్షణుంచు. అట్టి నిరీక్షణ చివరాఖరులో యోసేపుకి ఎవరి మీదకి వెళ్ళిందండి? దేవుడి మీద నుండి పోయాడు కదా, ఈ పాటికి రాజుగారిని కలిసే ఉంటాడు, నా గురించి చెప్పే ఉంటాడు, నన్ను బయటికి తెచ్చే ప్రయోగాలు అక్కడ ఆల్మోస్ట్ ఇప్పటికే ప్రారంభమై ఉంటాయి అని ఉవ్విళ్ళూరుతున్నాడు. కానీ ఎంతకీ సమాధానం బదులు రావట్లా. 2 ఏళ్ళు అయిపోయింది. మొత్తం ఎంత? 14 సంవత్సరాలు. లైఫ్ టైం అంటే 14 సంవత్సరాలు జైలు శిక్ష. ఈ రోజుల్లో, ఆ రోజుల్లోనే 14 సంవత్సరాలు జైల్లో ఉండిపోవలసిన పరిస్థితి అంటే నిరాశ నిస్పృహల మధ్యన యోసేపు నిరీక్షణ కలిగి బ్రతికేశాడు. స్తోత్రం. దేవుని మీద నిరీక్షించండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురు చూడొద్దు. మనం ఎదురు చూడాల్సింది ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవుని కొరకు, దేవుని వైపు మనం చూద్దాం. దేవుని మీదనే ఆధారపడదాం. మనకు జీతం ఇచ్చేది, మనకు కిరీటం ఇచ్చేది, మనకు ప్రశంసనిచ్చేది మనుషులు కాదు. ఎవరండి? దేవుడు. కనుక దేవుని కొరకు ఏది నష్టపోయావో దానిని ఆయన యెహమందే ఇప్పుడే ఆయన నూరంతలుగా మనకు అనుగ్రహించే దేవుడు. ఆయన అనుగ్రహించే దేవుడు. ఆయన అనుగ్రహించే దేవుడు. ఇప్పుడే యెహమందే నూరంతలుగా ఇచ్చే దేవుడు గనక వాటిని మనము ఆయన ద్వారా పొందుకొందుముగాక.